ఎండాకాలం సూర్యుడు బాగా మండిపోతున్నాడు. అడవిలో నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. అవి ర్యాబిట్, ర్యాట్, పప్పీ, పాండా. ఒకరోజు అందరికీ చాలా దాహం వేసింది. పప్పీ, అబ్బా చాలా వేడిగా ఉంది, ఏదైనా కూల్ డ్రింక్ చేసుకుందామా అని అన్నది. అప్పుడు ర్యాబిట్, అవును మనమే ఒక ఫ్రూట్ జ్యూస్ చేసుకుందాము అని అన్నాడు. అందరూ ఫ్రూట్స్ తెచ్చారు. ర్యాబిట్ క్యారెట్ తీసుకొచ్చింది, పాండా పుచ్చకాయ తీసుకొచ్చింది, పప్పి ఆరెంజ్ తీసుకొచ్చింది. ర్యాట్ మాత్రం ఏమీ తీసుకొని రాలేదు. ర్యాట్ ప్లాన్ ఏంటంటే అందరూ ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉండగా ర్యాట్ మెల్లగా వెళ్ళి చెత్త దగ్గర ఉన్న పాడైన పండ్లు తీసుకొని జ్యూస్లో కలపడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తే నేను తెచ్చుకోకపోయినా ఎవరికీ తెలియదు అనుకున్నాడు. పప్పీకి డౌట్ వచ్చింది. పప్పీ గమనించాడు. పప్పీ అంటుంది, ర్యాట్ నువ్వేమి కలుపుతున్నావు? ర్యాట్ భయపడి ఏమీ లేదు, స్పెషల్ ఫ్లేవర్ అని అన్నాడు. పప్పీ వెంటనే ఇలా చెప్పాడు, ఫ్రెండ్స్తో చీటింగ్ చేస్తే మన జ్యూస్ కూడా చెడిపోతుంది, మన ఫ్రెండ్షిప్ కూడా చెడిపోతుంది అని. ర్యాట్ తప్పు ఒప్పుకున్నాడు. ర్యాట్ సిగ్గుపడ్డాడు. సారీ ఫ్రెండ్స్, నేను తప్పు చేశాను, ఇక పైన ఇలా చెయ్యను అన్నాడు. అందరూ నవ్వుతూ చెప్పారు, పర్లేదు ర్యాట్, నిజం చెప్పావు కదా, అదే చాలు అని. అప్పుడు అందరూ కలిసి కొత్తగా మంచి ఫ్రూట్స్ జ్యూస్ టేస్టీగా చేసుకొని తాగారు. మోరల్, ఫ్రెండ్స్తో ఎప్పుడూ నిజాయితీగా హానెస్టీగా ఉండాలి. చీటింగ్ చేస్తే ఫ్రెండ్షిప్ నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం లిటిల్ చెఫ్ కార్టూన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.